హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మేము పాండిచేరిలో ఉన్న 4 ఐకానిక్ స్పాట్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ట్రస్ట్ మీ, ప్రతి ప్లేస్ కి ఒక డిఫరెంట్ వైబ్, డిఫరెంట్ ఎనర్జీ ఉంది. ఫస్ట్ అరుల్మిగు మనకుల వినాయగర్ టెంపుల్ తో మా డే ని స్టార్ట్ చేసాం. సెంచరీస్ ఓల్డ్ టెంపుల్, పవర్ఫుల్ హిస్టరీ అండ్ అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యే ప్లేస్. నెక్స్ట్ శ్రీ అరబిందో ఆశ్రమ్. సిటీ హజిల్ మధ్యలో ఇంత పీస్ఫుల్ ప్లేస్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కొన్ని మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసినా చాలు, మైండ్ కంప్లీట్ గా రిఫ్రెష్ అయిపోతుంది. తర్వాత వైట్ టౌన్, కలర్ఫుల్ ఫ్రెంచ్ స్టైల్ స్ట్రీట్స్, క్యూట్ కెఫేస్, బ్యూటిఫుల్ బిల్డింగ్స్. ఆనెస్ట్లీ కొన్ని మూమెంట్స్ లో ఇండియాలో ఉన్నామా, యూరోప్ లో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫైనల్లీ రాక్ బీచ్. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఈ బీచ్ కి ఉండే చామే వేరు. సీ బ్రీజ్, వేవ్ సౌండ్, ఆ అట్మాస్ఫియర్ ని వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సిందే. మరి ఈ 4 ఐకానిక్ ప్లేసెస్ లో మా ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము ఈ ప్లేసెస్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేసాం, ఏవి మాకు బాగా నచ్చాయి, మా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి, అన్ని ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా షేర్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, పదండి పాండిచేరిని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం అయితే పాండిచేరిలో ఉన్నాం అనమాట. నిన్న బెంగళూరు నుంచి బయలుదేరి నిన్న నైట్ కి మేము పాండిచేరి రీచ్ అయ్యాము. అసలు నిన్న ఎలా వచ్చాం బెంగళూరు నుంచి, పాండిచేరి వచ్చిన తర్వాత ఏం చేసాం అనేది కపుల్ ఆఫ్ వ్లాగ్స్ చేసామండి. ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్స్ ఇస్తాను, తప్పకుండా ఇలా వీడియోస్ చూడండి. మీకు చాలా చాలా బ్యూటిఫుల్ గా తీసాం వీడియోస్. నైట్ టైమ్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఈ హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము రాక్ బీచ్కి వెళ్ళామండి. ద హ్యాపనింగ్ బీచ్ ఇన్ పాండిచేరి అంటే రాక్ బీచ్ అనమాట. నైట్ టైం చాలా చాలా బాగుంటుంది. మేము అక్కడికి వెళ్ళాం నైట్. ఆ వీడియో ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు అఫీషియల్లీ సెకండ్ డే పాండిచేరిలో. బ్రేక్ఫాస్ట్ చేసి అంతా రిలాక్స్ గా లేచాము. సో మార్నింగ్ 10:30 అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ పాండిచేరి చూద్దామండి ఇక్కడ సిటీలోనే. మేము ఈ రోజు నైట్ కూడా, సాటర్డే ఈ రోజు కూడా ఇక్కడే ఉంటాము. అండ్ రేపు సండే, రేపు మేము బయలుదేరి ఆరోవిల్కి వెళ్తామండి. ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఈ వీడియోలో అయితే ఇక్కడ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, దానికి వెళ్ళి అసలు ఏంటి అనేది చూద్దాము. అలాగే వైట్ టౌన్, నిన్న రాత్రి మనము రాక్ బీచ్కి వెళ్ళాం కదా, ఆ పరిసరాలంతా కూడా రాక్ టౌన్ అండి. వైట్ టౌన్. ఈ రోజు మనం మార్నింగ్ టైంలో ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏమన్నా మంచి కెఫేస్ ఉంటే చూడాలని కోరికగా ఉంది. సో ఆ కెఫేస్ కూడా ఉంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. బట్ బిఫోర్ దాట్, లైక్ చేశారా? ఒక లైక్ చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఇంకెందుకంటే ఆలస్యం, సిటీలోకి వెళ్ళి క్లైమేట్ కూడా ఈరోజు మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. చూడండి ఒక్కసారి బయట. ఇది మా హోటల్లోంచి, రూమ్లోంచి బయట వ్యూ అండి. మొత్తం అంతా కూడా సిటీ మధ్యలో ఉన్నాం అనమాట. సో బయటికి వెళ్ళి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేది ఒక్కటొక్కటిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే మంచి కెఫేస్కి వెళ్ళి ఏమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే తిందాము. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ పాండిచేరి. లెట్స్ గో. సో ఫైనల్ గా హోటల్ నుంచి దిగి బయలుదేరిపోయామండి. లాస్ట్ వీడియోలో మేము రాక్ బీచ్ వెళ్ళేటప్పుడు అసలు పాండిచేరి నైట్ టైం ఎలా ఉంటుంది, యూజువల్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అనేది చూసారు కదా. అలాగే ఈ వీడియోలో దీస్ ఆర్ ద యూజువల్ స్ట్రీట్ అండి. మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా బెంగళూరుతో కంపేర్ చేస్తే అసలు ట్రాఫిక్ లేదు, జంజట్ లేదు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ రోజు దేవుడి దయ వల్ల క్లైమేట్ ఇప్పుడు ఎలా ఉందో ఈవినింగ్ వరకు ఇలానే ప్రశాంతంగా ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ ఎండ లేదు. కొంచెం మనం సముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి హ్యూమిడిటీ అనేది కామన్ అండి. హ్యూమిడిటీ ఉంటుంది, చెమటలు గారుతుంటాయి. బట్ ఇలా ఇంకా ఎండ కూడా ఉందనుకోండి, నోలు తిరిగిపోతుంది మనకి. అది లేకపోతే కొంచెం ప్రశాంతంగా చూడాల్సిన ప్లేస్ అన్ని హ్యాపీగా చూసి రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఫేమస్ వినాయకుడి టెంపుల్ అండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాము. మన హోటల్ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ అనమాట. ఒక 1.5 కిలోమీటర్ ఆల్రెడీ మేము ట్రావెల్ చేసాము. ఇంకొక 4.5 కిలోమీటర్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా మేము ఉండే ప్లేస్ నుంచి వెళ్తుంటే కంప్లీట్గా ఎటు చూసినా కంప్లీట్ హోటల్స్ అండి. చాలా చాలా హోటల్స్ ఉన్నాయి. నైట్ టైం 10 o'clock అయితే అన్నీ క్లోజ్ అయిపోయాయండి.
నిన్న ఏదైనా తిందాం అని చెప్పేసి రాక్ బీచ్ నుంచి బయలుదేరి వస్తుంటే 10 o'clock నథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. ఓన్లీ రాక్ బీచ్ దగ్గర మాత్రం చాలా చాలా సందడిగా అనిపించింది. బట్ సిటీ వాజ్ కంప్లీట్లీ షట్ డౌన్ ఎస్టర్డే. అంటే మీకు ఓన్లీ సమ్ జ్యూస్ షాప్స్, కెఫేస్ ఇలాంటివి ఉంటాయండి. మనం సౌత్ ఇండియన్ టిఫిన్స్ లాగా తిందాము ఏమైనా చేద్దామంటే మాత్రం నైట్ 10 అయ్యాక ఇక్కడ ఏమి దొరకవు. నాన్ వెజిటేరియన్స్ కి అయితే దెర్ ఆర్ ఆప్షన్స్ అండి, చాలా ఆప్షన్స్ దొరకచ్చు. బట్ వెజిటేరియన్స్ కి కష్టం అనిపించింది నిన్న అయితే నాకు. అంటే మనం సిటీ మధ్యలో నియర్ రాక్ బీచ్ కానీ ఆ బీచ్ ఏరియాస్ లో ఎక్కడైనా సరే మనకి ఓపెన్ గా ఉంటాయి. బికాస్ టూరిస్ట్ విల్ బి దేర్. రాత్రి 11:30-12 వరకు టూరిస్టులు ఉంటారు కాబట్టి ప్రాబ్లమే లేదు. సో మేము అబ్జర్వ్ చేసింది అయితే నిన్న అది. మా హోటల్ వచ్చేసండి సిటీ సెంటర్ లో ఉండదు అనమాట. ఎగ్జాక్ట్ గా మన ఉండే హోటల్ నుంచి అరౌండ్ 6.5 నుంచి 7 kilometers అప్రాక్సిమేట్లీ సిటీ సెంటర్ కి, పాండీ సెంటర్ కి. మేము కొంచెం బయటికి ఎందుకు తీసుకున్నాం అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆరోవిల్ కి చాలా దగ్గరలో ఉంటామండి. సో మా దగ్గర నుంచి కొంచెం ఆరోవిల్ సైడ్ వెళ్తే, అంటే బెంగళూరు సైడ్ వెళ్తుంటే ఆరోవిల్ వస్తుంది, ఒక 3-4 kilometers దూరంలోనే. అక్కడ కెఫేస్ ఉంటాయండి, బ్యూటిఫుల్ గా ఉంటాయి. అవన్నీ కూడా రేపు ఎక్స్ప్లోర్ చేద్దాము. బట్ ఈ రోజు మేము ఇవన్నీ చూడాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్, ఏమేమి చూడగలుగుతాము. పాప ఫ్రెండ్లీ అండి, అంటే కిడ్స్ ఫ్రెండ్లీ ఉండే ప్లేస్ ఏమి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కార్ కదా, చాలా మంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే హ్యాపీగా దే విల్ టేక్ ఎ బైక్ అండి. ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టు ఒక బైక్ రెంటల్స్ అన్ని ఉంటాయండి దగ్గరలోనే ఇక్కడ. సో అంటే రోజుకి 300-400 అలా చార్జ్ చేస్తారు. 400 to 500 తక్కువే ఉంటుంది. సో వాటి మీద వెళ్తే కనుక మనకు ఈ లోకల్ గా ఉండే స్ట్రీట్స్ అవన్నీ ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ బేసిక్ గా వచ్చి చూసేది వైట్ టౌన్ అండి. వైట్ టౌన్ ఏరియా అంతా కూడా కంప్లీట్ ఫ్రెంచ్ క్వార్టర్స్ లాగా ఉంటుంది అనమాట. మంచి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్, అలాగే మంచి మంచి కలర్ఫుల్ బిల్డింగ్స్. మీరు ఫౌంటైన్ హ్యాష్ మా గోవా వీడియో చూస్తే మీకు అక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉండే ప్లేస్ ఉంటుంది అనమాట. దాన్నే వైట్ టౌన్ అంటారు. నిన్న రాత్రి లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా వైట్ టౌనే అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నిన్ననే వచ్చాము, తిరిగి ఓపిక లేదు. ప్రాబ్లీ ఈ రోజు వెళ్తాము. మీకు ఏమైనా చూపించగలిగితే నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాము. బట్ బైక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే వైట్ టౌన్ లో మనకి పార్కింగ్ స్పేస్ అక్కడ దొరకదు. కార్ పార్క్ చేయాలంటే యూ విల్ హ్యావ్ టు పార్క్ సమ్వేర్ అవుట్ సైడ్, అండ్ అక్కడ నుంచి యూ విల్ హ్యావ్ టు వాక్ అండ్ సీ ది ప్లేసెస్ అనమాట. అండ్ న్యూమరస్ కెఫేస్ ఉంటాయండి. కెఫేస్ ఇష్టం ఉండి కెఫే హాపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు బ్యాగ్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అలా ఏదైనా కెఫే కనిపిస్తే అక్కడ ఆపి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. లేకపోతే ఎక్కడో వెళ్ళి పార్కింగ్ పెట్టి నడుచుకుంటాం, మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సగం ఓపిక అయిపోతుంది అనమాట. సో చూస్ అకార్డింగ్ టు యువర్ విష్, అది మా సజెషన్. సో ఈరోజు సాటర్డే అండి, మార్నింగ్ అరౌండ్ 10:45 అయింది. కొంచెం ట్రాఫిక్ అవన్నీ లేవు. ఆబ్వియస్ గా పాండిచేరిలో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, కానీ యూజువల్ గా చూసేదానికన్నా కొంచెం తక్కువగానే అనిపించింది. ప్రశాంతంగా ఉందండి. ఇంత ప్రశాంతత అసలు బెంగళూరులో ఎప్పుడు చూస్తాము, కష్టమే అనుకోండి. గోవా వెళ్తే గోవా షిఫ్ట్ అయిపోదామా అంటారు, పాండిచేరి వస్తే పాండిచేరి షిఫ్ట్ అయిపోదామా అంటారు. అంటే బెంగళూరు ట్రాఫిక్ విసుకొచ్చేసిందండి. క్లైమేట్ వండర్ఫుల్. అసలు బెంగళూరులో ఉంటే ఆ క్లైమేట్ చాలా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ట్రాఫిక్ విషయంలో మాత్రం విసుకొచ్చేస్తుంది. మీకు అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా తేడా లేదండి, ట్రాఫిక్ ఉండే తీరుతుంది అనమాట. సో అలా ఈ ప్లేస్ కి వచ్చేసరికి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. రోడ్ లో డ్రైవింగ్ కూడా సిద్ధు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. రోడ్ మీద వెళ్తుంటే ఒక స్ట్రీట్ లో టెంపుల్ కనిపిస్తుంది, ఇంకో స్ట్రీట్ లో యూరోప్ లో ఉన్నట్టుగా అనిపించే ఫ్రెంచ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఈ బ్లెండ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రెంచ్ హెరిటేజ్ పాండిచేరిని మిగతా టూరిస్ట్ డెస్టినేషన్స్ కంటే చాలా స్పెషల్ గా నిలబెడుతుంది. సో ఫైనల్లీ వినాయకుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడికి రాగానే మీకు కొంచెం ఇదంతా కూడా వైట్ టౌన్ లోనే ఉంటుంది కదా, కాబట్టి ఇలాంటి కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. అండ్ అసలు ఆ వైబ్ చూడండి, మీకు డెఫినెట్లీ అర్థమైపోతుంది ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి. అక్కడ మీకు బ్యూటిఫుల్ గా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అండ్ స్ట్రీట్ అంతా కూడా మీకు చక్కగా మంచి మంచి షాప్స్ తో నిండిపోయి ఉంటుందండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వేసుకునే బీచ్ వేర్ దగ్గర నుంచి క్యాజువల్ వేర్ వరకు అవన్నీ కూడా అమ్ముతారు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ రాగానే మీకు ఆ టెంపుల్ వైబ్ వచ్చేస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ మీకు అమ్మే ఆర్టికల్స్ కానీ ఫ్లవర్స్, గార్లాండ్స్ ఇలాంటివన్నీ బాగా అమ్ముతారు అనమాట. చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇదే కదా ఇండియన్ టెంపుల్స్ లో మనం ఎప్పుడన్నా ఎంట్రన్స్ లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అమేజింగ్ గా ఉందండి.
వినాయకుడి టెంపుల్ అన్నాక గరిక తోటి పూజ చేస్తాం కదండి. సో గరిక అమ్ముతున్నారు, అలాగే మంచి మంచి మల్లెపూలతో అల్లిన మాలలన్నీ కడుతున్నారు అనమాట. ఇంకా లోటస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు ఇక్కడ ఒకటి ఇచ్చింది పెట్టారు, అద్భుతంగా ఉందండి, బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇదంతా వచ్చేసి టెంపుల్ స్ట్రీట్ దగ్గర ఉన్న లుక్ అండి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఆర్చ్ అక్కడ మీకు ఇది వినాయకుడి టెంపుల్ అని అర్థమైపోయేలాగా సెంటర్ లో వినాయకుడు ఉంటారు చూడండి. ఈ టెంపుల్ ని అరుల్మిగు మనకుల వినాయగర్ దేవస్థానం అంటారండి. ఈ టెంపుల్ కి చాలా ఓల్డ్ హిస్టరీ ఉందండి. మేము విన్నది ఏంటంటే 500 years కంటే ఎక్కువే అయింది ఈ టెంపుల్ ని కట్టి అంటున్నారు. అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. మీకు ఎంట్రన్స్ లోనే ఇలా బాస్కెట్స్ లో మీరు చెప్పులు పెట్టుకునే ఆప్షన్ ఉందన్నమాట. అండ్ ఈ ఆర్చ్ పైన అంతా కూడా చూడండి రకరకాల పెయింటింగ్స్. అక్కడ వినాయకుడి కళ్యాణంకి సంబంధించిన పెయింటింగ్ ఉందండి. అసలు మనం అలాంటి పెయింటింగ్ రేర్ గా చూస్తాము, వినాయకుడిని ఎప్పుడు కూడా అలా కళ్యాణం అవి చూడం కదా. కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అలాంటివన్నీ చూడొచ్చు అనమాట. అండ్ ఈ ప్లేస్ లో అంతా కూడా ఎవరైనా దీపాలు అవన్నీ వెలిగించడానికి స్పెషల్ గా ఒక ఏరియాని పెట్టారు. ఈ మనకుల వినాయగర్ టెంపుల్ ఫ్రెంచ్ పీపుల్ పాండిచేరిలో సెటిల్ అవ్వక ముందే, అంటే 1666 కంటే ముందే ఉన్నట్టు చెబుతారు. తర్వాత క్రమంగా ఈ ప్రాంతం మొత్తం ఫ్రెంచ్ సెటిల్మెంట్ లో భాగమైంది. అప్పట్లో ఫ్రెంచ్ మిషనరీస్ ఈ వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడి నుండి తొలగించడానికి చాలా సార్లు ప్రయత్నించారట. లోకల్ లెజెండ్స్ ప్రకారం ఒకసారి అయితే ఈ విగ్రహాన్ని సముద్రంలో కూడా పడేశారట. కానీ ఆశ్చర్యకరంగా ప్రతిసారి ఈ స్వామివారి విగ్రహం మళ్ళీ ఇదే చోట ప్రత్యక్షం అయ్యేదని భక్తులు నమ్ముతారు. చివరికి ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఈ దేవుడి మహిమను గుర్తించి గౌరవించడం మొదలు పెట్టారట. అప్పటి నుండి ఈయనను ప్రేమగా వెల్లైకరన్ పిల్లై, అంటే వైట్ మ్యాన్స్ గణేష లేదా ఫ్రెండ్ ఆఫ్ వైట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టెంపుల్లోని వాల్స్ మీద ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆరాధించే లార్డ్ గణేష రూపాల రెప్లికాస్ ని చాలా అందంగా చెక్కారు. వాటిల్లో పాటు వినాయకుడి 32 రూపాలని కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక్కో రూపం వెనక ఒక్కో ప్రత్యేకమైన అర్థము, విశిష్టత ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కొలువై ఉన్న స్వామివారిని భువనేశ్వర్ గణపతి అని పిలుస్తారు. జ్ఞానం, శ్రేయస్సు, రక్షణకు ప్రతీకగా ఈ రూపాన్ని భక్తులు ఎంతో విశ్వాసంతో ఆరాధిస్తారు. టెంపుల్ లోపల అడుగు పెట్టాక మాత్రం అక్కడ పాజిటివ్ ఎనర్జీని మాటల్లో డిస్క్రైబ్ చేయడం చాలా కష్టం. లోపలంతా బంగారం పూసినట్టుగా దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి పిల్లర్, ప్రతి సీలింగ్, ప్రతి కార్వింగ్ ఎంతసేపు చూసినా తనివి తీరనంత అందంగా ఉంటాయి. నిజంగా టెంపుల్ కంటే ఒక గోల్డెన్ ప్యాలెస్ లోకి వచ్చిన ఫీలింగ్ మనకు వస్తుంది. ఒక్కో పెయింటింగ్ లో ఉన్న ఇంట్రికేట్ డీటెయిల్స్ చూస్తుంటే ఆ కళాకారుల నైపుణ్యానికి నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా ఎంట్రన్స్ దగ్గర సీలింగ్ మీద ఉన్న లార్డ్ వినాయక కళ్యాణం పెయింటింగ్ అయితే ఈ ఆలయంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటి. దర్శనం అయ్యాక బయటకు వచ్చిన ఆ ప్రశాంతత, ఆలయంలోని ఆ డివైన్ వైబ్ చాలా సేపు మనతోటే ఉంటుంది. అందుకే పాండిచేరికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్లేసెస్ లో ఈ టెంపుల్ కూడా ఒకటి. సో చూసారు కదండి వినాయకుడు టెంపుల్. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దగ్గరలో ఉన్న అరబిందో ఆశ్రమంకి వెళ్తున్నాం అండి. అరబిందో ఆశ్రమం కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ పాండిచేరి అనమాట. అది యాక్చువల్లీ ఏంటంటే 11:30కి క్లోజ్ చేస్తారండి. బట్ ప్రస్తుతం టైం వచ్చేసి ఆల్రెడీ 11:26 అయింది. మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోతుంది. బట్ అట్లీస్ట్ బయట నుంచి ఎలా కనిపిస్తుంది యూనో ఆశ్రమాన్ని మీకు చూపిద్దామని, సో దాట్ మీరు వచ్చినప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఇదంతా కూడా మీకు కనిపించేది అంతా వైట్ టౌనే అండి. సో మన వినాయకుడు టెంపుల్ దగ్గర నుంచి రాక్ బీచ్, ఎవ్రీథింగ్ ఈ స్ట్రెచ్ అంతా కూడా వైట్ టౌన్. మీకు లెఫ్ట్ సైడ్ అంతా చూడొచ్చు, ఇదంతా షాపింగ్ ఏరియా. మనం రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ మొత్తం మనకి వైట్ టౌన్ ఉంటుందండి. కలర్ఫుల్ బిల్డింగ్స్ కానీ యూనో కంప్లీట్ ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ క్విజీన్స్, ఫ్రెంచ్ రెస్టారెంట్స్ చాలా 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 ఉంటాయి అన్నమాట. ఇదంతా వైబ్రెంట్ గా ఉంటుందండి. ఇక్కడ అంతా కూడా 2-wheeler పార్కింగ్స్ ఇవన్నీ చేస్తారు. 4-wheeler పార్కింగ్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ చేస్తే టోయింగ్ వ్యాన్స్ రెడీగా ఉంటాయండి. దే విల్ కమ్ అండ్ దే విల్ జస్ట్ పిక్ యువర్ కార్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నో పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయా లేదని చూసుకుని వెళ్తే చాలా చాలా బెస్ట్ మనకి. ఈ పేస్టల్ బ్లూ కలర్ బిల్డింగ్స్ చూస్తున్నారుగా, వీటిలో చాలా వరకు శ్రీ అరబిందో ఆశ్రమంకి చెందినవే.
ఈ ఆశ్రమ్ ని శ్రీ అరబిందో మరియు ఆయన స్పిరిచువల్ కొలాబరేటర్ ది మదర్ స్థాపించారు. ఇక్కడ ఫాలో అయ్యేది ఇంటిగ్రల్ యోగా అనే ఫిలాసఫీ. అంటే ప్రపంచానికి దూరంగా వెళ్లి జీవించడం అస్సలు కాదు, మన రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని కూడా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ లా మార్చుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి ప్రీస్ట్లు ఉండరు, ప్రత్యేకమైన పూజలు ఉండవు, రిచువల్స్ కూడా ఉండవు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చుని మెడిటేషన్ చేస్తారు, తమలో తాము కొంత సమయం గడుపుతారు. ఈ ఆశ్రమ్ కి హార్ట్ లాంటి ప్లేస్ శ్రీ అరబిందో మరియు ది మదర్ సమాధులు. తెల్లని మార్బుల్ తో నిర్మించిన ఈ సమాధి చుట్టూ ఎప్పుడు చాలా మంది విజిటర్స్ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మెడిటేషన్ చేస్తూ కనిపిస్తారు. నిజంగా సిటీ హజిల్ కి కొద్దిసేపు బ్రేక్ తీసుకుని పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే శ్రీ అరబిందో ఆశ్రమ్ తప్పకుండా విజిట్ చేయండి. సో చూసారు కదండి అరబిందో ఆశ్రమ్. అక్కడి నుంచే ఇదంతా కూడా వైట్ టౌన్ అండి, మొత్తం ఫ్రెంచ్ క్వార్టర్స్. కార్ లో అలా బయలుదేరుతున్నాం అనమాట. పార్కింగ్ అయితే చాలా చాలా డిఫికల్ట్ అండి. ఇక్కడ అంతా కూడా నో పార్కింగ్ బోర్డ్స్ పెట్టేశారు. అలాగే ఏ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, బయటకు వచ్చేసి దే విల్ నాట్ అలో యూ టు స్టే ఫర్ అట్లీస్ట్ 1 minute కూడా అక్కడ ఉంచడం కుదరదు అనమాట. అంత దారుణంగా ఉంది. అందుకని మేమేమనుకుంటున్నామంటే ఇక్కడే ఒక పార్కింగ్ ఏరియా ఉండేది కొంచెం దూరము, బట్ అక్కడికి వెళ్ళి కార్ పార్క్ చేసామంటే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అక్కడ పార్క్ చేసి వైట్ టౌన్ లో మనం ఎంత నడవగలుగుతామో అంత నడుద్దాము. అలాగే మేము మా కళ్ళతో ఎంత చూస్తామో మీకు కంప్లీట్ గా కళ్ళ కట్టినట్టుగా చూపించడానికి ట్రై చేస్తాం అనమాట. అంతా వైట్ టౌన్ అండి, బ్యూటిఫుల్ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. చాలా చాలా బాగుందండి. మళ్ళీ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు రాక్ బీచ్ కి వచ్చాం అనమాట. ఇక్కడే నా వెనకాలంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ సేఫ్ పార్కింగ్ అండి, 50 రూపీస్ పే చేస్తే పార్క్ చేసేయచ్చు. సో ఇక్కడ పార్క్ చేసుకుని మేము మళ్ళీ నడుచుకుంటూ రాక్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బికాస్ వైట్ టౌన్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఇదే అండి రాక్ బీచ్. నిన్న రాత్రి వచ్చాము. నైట్ వ్యూలో మొత్తం అంతా చూడాలి అంటే మేము లాస్ట్ వీడియోలో చూపించాము, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది మార్నింగ్ టైం అనమాట. ఇదంతా కూడా బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ రాక్ బీచ్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇదే అండి రాక్ బీచ్. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సెరీన్ గా ఉందంటే. నైట్ టైం వచ్చాము, సముద్రం ఏం కనిపించలేదు, బట్ ఇప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. మాకు అదృష్టం ఏంటంటే ఎండ కూడా లేదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట క్లైమేట్ అంతా. మధ్యలో మీకు చిన్న చిన్న బోట్స్ అవన్నీ ఫిషర్మ్యాన్ లోపలికి వెళ్ళారు చూడండి. చాలా బోట్స్ ఉన్నాయండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మీకు కనిపించే బోట్స్ అన్నీ కూడా ఫిషర్మ్యాన్ బోట్స్ అన్నమాట. అలాగే మొత్తం అన్నీ కూడా రాక్స్ అనండి. ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు బ్లాక్ రాక్స్. మొత్తం బీచ్ అంతా కూడా మనకు బ్లాక్ రాక్స్ ఉంటాయి, అందుకే దీన్ని రాక్ బీచ్ అంటారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి అండ్ చాలా సెరీన్ ప్లేస్. ఇక్కడ యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అరౌండ్ 6 years బ్యాక్ వచ్చినప్పుడు నడిచి మేము అక్కడ వరకు వెళ్ళామండి. అక్కడ వరకు నడిచి వెళ్ళి అక్కడ కూర్చుని వీ విట్నెస్డ్ సన్ రైజ్ ఇన్ దిస్ బీచ్ అనమాట. చాలా చాలా అమేజింగ్ ఫీలింగ్ ఆ టైంలో. బట్ మొత్తం అంతా డిమాలిష్ అయిపోయింది, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. చూసారు ఎలా ఉందో, బాగుందండి. మొత్తం చాలా మంది యూతే, అలాగే చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చి దే ఆర్ స్పెండింగ్ దేర్ హ్యాపీ టైం ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. మనం యాక్చువల్లీ అక్కడ వరకు వెళ్ళలేం కానీ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. వెళ్ళి రాక్స్ మీద కూర్చుని వీ కెన్ హ్యావ్ సమ్ పీస్ఫుల్ టైం. క్లైమేట్ అయితే ఎంత హెల్ప్ చేస్తుందంటే ఎంత పీస్ఫుల్గా ఉందండి. అసలు ఎండ లేకపోవడం అనేది ఒక చాలా చాలా అడ్వాంటేజెస్ అనమాట. హ్యాపీగా ఫ్యామిలీతో వస్తే ఇలానే క్లైమేట్ ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు నా రైట్ సైడ్ అంతా చూడొచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రిసార్ట్స్ అనమాట, బీచ్ స్టేస్ లాగా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే హ్యాపీగా ఇక్కడ బీచ్కి దగ్గరలో బుక్ చేసుకోవచ్చు. దీన్నే రాక్ బీచ్ అంటారు, లేదంటే ప్రామినియడ్ బీచ్ అని కూడా అంటారు. సో ఆల్మోస్ట్ ఈ రాక్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఆ రాక్ చివరి వరకు వెళ్ళి ఒకసారి అక్కడ కూర్చుని అసలు ఫీలింగ్ ఏంటో చూద్దాం రండి. కొన్ని ఎక్స్పీరియన్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఫీల్ అవ్వాల్సిందే. ఇది కూడా అలాంటిదే. ఆ చల్లని సీ బ్రీజ్, ఒక్కోసారి రాక్స్ ని తాకుతూ వినిపించే అలల శబ్దం, ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు కనిపించే హొరైజన్, ఇవన్నీ కలిసి ఒక మాటల్లో చెప్పలేని ప్రశాంతతను ఇస్తాయి. రోజు వర్క్, రెస్పాన్సిబిలిటీస్, డెడ్ లైన్స్ అంటూ మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చోట కేవలం 10 to 15 minutes నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు మనసు ఎంత కామ్ అవుతుందో
మన ఆలోచనలు ఎంత లైట్ అవుతాయో మనకే తెలుస్తుంది. ఆ కొన్ని నిమిషాలు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫోన్ కూడా అవసరం లేదు. ఎదురుగా అలలు, పక్కన మన వాళ్ళు, చల్లని గాలి, అంతే. జీవితంలో ఇంకేం కావాలి అనిపించే మూమెంట్స్ అవి. కొన్నిసార్లు మనకు కావాల్సింది పెద్ద పెద్ద వెకేషన్స్ కాదు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్. మనల్ని మనం మళ్ళీ కనుక్కునే కొన్ని నిమిషాలు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ మూమెంట్ ని మాత్రమే ఎంజాయ్ చేసే అవకాశం ఈ రాక్ బీచ్ లో ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రశాంతంగా ఈ రాక్స్ మీద కూర్చున్నామండి. ఎంత హ్యాపీగా ఉందంటే లైఫ్. ఉన్న జంజెట్స్ అన్ని మర్చిపోయి, ఏమీ లేకుండా ఓన్లీ రాళ్ళు, పైన ఆకాశం అండ్ మేము, ఏది లేదు మన మధ్యలో అన్న హ్యాపీ ఫీలింగ్, పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉందండి. వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ టైం. అసలు చూడండి ఎలా ఉందో. అటువైపు కనిపించేది అంతా కూడా సముద్రం. ఇక్కడ కూడా చూడండి, సముద్రం చివర్లోనే మొత్తం అన్ని రాక్స్ వేసారు. రాక్స్ మీద కూర్చున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక పావు గంట ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మంచి మంచి కెఫేస్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. రాక్ బీచ్ లో కొద్దిసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఉన్న జిఎంటి అనే ఫేమస్ ఆథెంటిక్ ఇటాలియన్ జిలాటో స్టోర్ కి వెళ్ళాం. పాండిచేరిలో ఈ ప్లేస్ చాలా పాపులర్. ఇక్కడ జిలాటోని ట్రెడిషనల్ ఇటాలియన్ రెసిపీస్ ప్రకారం తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ మరియు సీజనల్ లోకల్ ఫ్రూట్స్ తోనే తయారు చేయడం వల్ల ప్రతి స్కూప్ కి చాలా న్యాచురల్, క్రీమీ, రిచ్ టేస్ట్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఆల్మోస్ట్ 20 to 30 ఫ్లేవర్స్ చూసేసరికి ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. చివరకు మాకు నచ్చిన ఫ్లేవర్ తీసుకుని ఒక కప్ జిలాటోతో మళ్ళీ రాక్ బీచ్ దగ్గరికి వచ్చి రాక్స్ మీద కూర్చున్నాం. కొన్నిసార్లు హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ కాదు, మనకు నచ్చిన వాళ్ళతో కలిసి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ లో కూర్చుని నెమ్మదిగా జిలాటో ఎంజాయ్ చేస్తూ ఆ మూమెంట్ ని పూర్తిగా జీవించడం కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీ. అన్నట్టు మర్చిపోయాం, ఈ జిలాటోకి మేమైతే 10 out of 10 ఇస్తాం. సో రాక్ బీచ్ కి వస్తే జిఎంటి ఐస్ క్రీమ్ నుంచి మీ ఫేవరెట్ ఫ్లేవర్ జిలాటో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పాండిచేరికి వచ్చిన తర్వాత వైట్ టౌన్ ని ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్తే ట్రిప్ ఏదో ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. ఈ స్ట్రీట్స్ లో నడుస్తుంటే ఇండియాలో ఉన్నావా లేదంటే యూరోప్ లో ఉన్నావా అనే ఫీలింగ్ రావడం చాలా కామన్. ఎటు చూసినా పేస్టల్ కలర్ బిల్డింగ్స్, ఎల్లో, వైట్, బ్లూ, మస్టర్డ్ షేడ్స్ తో ప్రతి కార్నర్ ఒక పోస్ట్ కార్డ్ లాగా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లో చాలా వరకు ఫ్రెంచ్ కలోనియల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించబడ్డాయి. హై సీలింగ్స్, పెద్ద వుడెన్ డోర్స్, కలర్ఫుల్ విండోస్, బ్యూటిఫుల్ బాల్కనీస్. 100 ఏళ్లు దాటినా ఇప్పటికి కూడా అదే ఎలిగెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఫ్రెంచ్ రూల్ సమయంలో ఈ ఏరియా ప్రధానంగా ఫ్రెంచ్ అఫీషియల్స్, మర్చెంట్స్ అండ్ యూరోపియన్ ఫ్యామిలీస్ నివసించే ప్రాంతం. అందుకే ఈ స్ట్రీట్స్ కి ఇప్పటికీ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా రోడ్స్ కి ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ నేమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ లో చాలా వరకు కెఫేస్, బొటిక్ హోటల్స్, ఆర్ట్ గ్యాలరీస్, రెస్టారెంట్స్ అండ్ హెరిటేజ్ హోమ్స్ గా మారిపోయాయి. ఏ స్ట్రీట్ లో నడిచినా కొత్తగా ఏదో డిస్కవర్ చేస్తున్న ఫీలింగ్ మనకి డెఫినెట్ గా వస్తుంది. వైట్ టౌన్ ని చూడాలంటే ఎలాంటి హర్రీ ఉండకూడదు. స్లోగా వాక్ చేస్తూ, ఒక్కో స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ, మధ్యలో కాఫీ తాగుతూ ఆర్కిటెక్చర్ ని ఎంజాయ్ చేస్తేనే ఈ ప్లేస్ అసలు బ్యూటీ మనకి అర్థం అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది పాండిచేరిలో ఉన్న ఓన్లీ 24 hours బీచ్ ఫ్రంట్ కెఫే. దీన్నే లీ కెఫే అంటారు. ఈ కెఫేని పాండిచేరి టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ఇప్పుడు కెఫేగా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఫ్రెంచ్ రూల్ సమయంలో ఓల్డ్ పోర్ట్ ఆఫీస్ గా ఉపయోగించేవారట. అప్పట్లో షిప్స్ కి సంబంధించిన కస్టమ్స్, కార్గో రికార్డ్స్ అన్ని ఇక్కడి నుంచే నిర్వహించేవారు. ఇప్పుడు అదే హెరిటేజ్ బిల్డింగ్ ని ఎంతో అందంగా రెస్టోర్ చేసి కెఫేగా మార్చారు. లోపలికి వెళ్తే వాల్స్ మీద ఉన్న ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, వింటేజ్ పెయింటింగ్స్ పాండిచేరి మరిటైమ్ హిస్టరీని గుర్తు చేస్తుంటాయి. ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ శాండ్విచెస్, క్రోజాన్స్, పేస్ట్రీస్, కాఫీ లాంటి ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అయితే చాలా మంది ఇక్కడికి ఫుడ్ కంటే ఎదురుగా కనిపించే బ్యూటిఫుల్ సీ వ్యూ ని ఎంజాయ్ చేయడానికి వస్తారు.
సో లోపలికి వెళ్ళాము, ఏం టేస్ట్ చేసామో కూడా చూసారు కదా. మేమైతే ఒక శాండ్విచ్ ఆర్డర్ పెట్టాము. ఆ శాండ్విచ్ తోటి కాంప్లిమెంటరీగానే వాళ్ళు కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ లైట్ ఒక క్యారెట్ స్లైస్, టమాటో అట్లా ఇచ్చారండి. సో ఓవరాల్ మమ్మల్ని అడిగితే కనుక ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. సో మన ఇండియన్ ప్యాలెట్స్కి ఏంటంటే ఆ స్పైస్ కిక్ రావాలి కదా, అలాంటిది ఏమి ఉండదు. కొన్ని ఫ్రెంచ్ డిషెస్ ఉంటాయి, అలాగే కాఫీస్, టీస్, సమ్ కోల్డ్ డ్రింక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో లైట్గా వచ్చి ఇలా ఈ వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు తప్ప స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో మంచి ఆకలితో వస్తే కనుక మీరు సాటిస్ఫై అవ్వరు. బట్ నైట్ టైం ఈ లైట్స్ అన్ని ఆన్ చేసినప్పుడు ఆ బీచ్ షోర్ నుంచి వచ్చే సౌండ్స్ వింటూ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కింద ఎంజాయ్ చేయడానికి ఏ గుడ్ ప్లేస్. ఓవరాల్ 10కి అడిగితే మేము 4 to 5 ఇస్తామండి. బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. ఈ బీచ్ రోడ్ లో సరదాగా కూర్చొని తినడానికి ఒక ఎక్స్పీరియన్స్ లాగా బాగుంది. ఫైనల్లీ మా రాక్ బీచ్ ఎక్స్ప్లోరేషన్ కి ఎండింగ్ వచ్చేసింది. ఫ్యామిలీస్ తో వస్తే ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి, కిడ్స్ తో వాక్ చేయడానికి, లేదా కేవలం సీ ఎదురుగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. సో బీచ్ నుంచి బయలుదేరిపోయామండి, రాక్ బీచ్ నుంచి. అండ్ వైట్ టౌన్ ఏరియా చూసారు కదా, మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా వైట్ టౌన్ ఏరియా అండి. చాలా చాలా బాగుంటుంది. కొంచెం మార్నింగ్ టైంలో వస్తే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పర్లేదు, కానీ మధ్యాహ్నం 12 దాటిన తర్వాత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఎండ లేకపోయినా హ్యూమిడిటీ ఉంటుంది. దాంతో మనకు కొంచెం అలసిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. బట్ ఓవరాల్ అయితే చాలా చాలా బాగుందండి. ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ అమేజింగ్ టౌన్. ఇక్కడ నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అండి. అక్కడికి వెళ్ళి మనం ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాము. బట్ బిఫోర్ దాట్ ఒక్కసారి మళ్ళీ ఈ వీడియోలో పాండీ స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఈ లెఫ్ట్ అంతా కూడా మనకి షాపింగ్ ఏరియాస్, రెస్టారెంట్స్, పబ్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి. రోడ్ అంతా చూడొచ్చు, మొత్తం ట్రీస్. చాలా చాలా అమేజింగ్ గా ఉందండి. ఎగ్జాక్ట్లీ వినాయగర్ టెంపుల్ పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్ లో జనరల్ గా కూర్చోవడానికి కూడా ప్లేస్ దొరకడం చాలా కష్టం. ఆల్మోస్ట్ ఎప్పుడు రష్ గానే ఉంటుంది. కానీ మా లక్ బాగుండి వెంటనే ఒక టేబుల్ దొరికింది. మేమైతే ఇక్కడ మీల్ ఆర్డర్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ కూడా సింపుల్, ఫ్రెష్, హోమ్లీ టేస్ట్ తో చాలా బాగుంది. ఇక్కడ ఈ రెడ్ ఫ్లవర్స్ తో నెయిల్స్ పెట్టుకుంటూ మా చిన్నప్పటి మెమరీస్ ని అన్వితతో షేర్ చేస్తున్నాం. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. చూసారు కదండి, అద్భుతమైన వీడియో. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ని గెయిన్ చేసాం ఈరోజు. పొద్దున ఎప్పుడు 10:30కి డే స్టార్ట్ చేస్తే ప్రస్తుతం టైం వచ్చేసి 3:30 అయిందండి. మేము చూసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేసి మీకు కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూపించాము. స్టార్టింగ్ నుంచి వీడియో చూసిన వాళ్ళైతే డెఫినెట్ గా ఎంజాయ్ చేసే ఉంటారు. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నా పక్కన కనిపించేది పోస్ట్ ఆఫీస్ అండి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ కలోనియల్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన పోస్ట్ ఆఫీస్ అనమాట. నా ఆపోజిట్ లో కనిపిస్తుంది వినాయకుడు టెంపుల్. పొద్దున మేము వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చామన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇందాక యాక్చువల్లీ వేరే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఏదో మ్యాగ్నెట్స్ అవన్నీ కొనుక్కోవడం మాకు అలవాటు అనమాట. ఇట్స్ అ హాబీ ఫర్ అస్. సో మ్యాగ్నెట్ కొనుక్కుందామని ఈ వినాయకుడు టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జసెంట్ లోనే సర్గురు అని ఇందాక వీడియోలో చూపించాను కదా, సర్గురు అనే రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా మీల్స్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. వినాయకుడు టెంపుల్ దగ్గర మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడ కావాలంటే షాపింగ్ ఏరియాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో యూ కెన్ హ్యాపీలీ సీ దాట్. అండ్ అలాగే పక్కనే బోన్ చేసి యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా అద్భుతమైన ప్లేస్ ఒకటి చూపించబోతున్నాం. అది ఏంటి అనేది తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అది మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి మనకు ఒక 5 kilometers డిస్టెన్స్. దాని గురించి మేము ఎక్కువ హైప్ ఇవ్వరు, ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా వెళ్ళి చూడాల్సిందే. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియో కూడా. పాండిచేరి ఎవరైనా వస్తే ఆ ప్లేస్ కి వెళ్లకుండా తిరిగి వెళ్ళరండి. సో ఎవరైనా పాండిచేరి వెళ్ళి ఆ ప్లేస్ మిస్ అయి ఉంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో. Bye.